హలో ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని. అండ్ ఓపెన్ ప్లాట్స్కి సంబంధించి ఇన్ అండ్ అవుట్ మంచి నాలెడ్జ్ ఏదన్నా మీకు ఇవ్వగలను అంటే, సో ఎవరైనా ఏ డౌట్తో అయినా ఇబ్బంది పడుతుంటుంటే నేను 100% మీకు బెస్ట్ దానికి సంబంధించిన సొల్యూషన్ ఇవ్వగలను. అండ్ ఈరోజు ఒక బెస్ట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ ఓపెన్ ప్లాట్స్తో లాభం పొందొచ్చా? మిడిల్ క్లాస్ పర్సన్స్ ఓపెన్ ప్లాట్స్తో లాభం పొందొచ్చా? దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పుకుందాం. మిడిల్ క్లాస్ పర్సన్స్ ఓపెన్ ప్లాట్స్ తీసుకుని రిచ్ అవ్వచ్చా? రిచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? లేదా ఇంతకుముందు ఎవరైనా ఈ సినారియోలో రిచ్ అయిన వాళ్ళు ఉన్నారా? సో దీని గురించి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఓపెన్ ప్లాట్స్ ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా కింద పొజిషన్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉండదు. పై పొజిషన్కి ఎప్పుడు కూడా వెళ్ళాలని ఒక తాపత్రయం ఉంటుంది. సో మిడిల్ క్లాస్లో ఉన్న దమ్ము ఏంటి అంటే కష్టం ఎంతైనా సరే ఒక గోల్ పెట్టుకున్నారు అంటే ఆ గోల్ని రీచ్ అయ్యేదాకా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, అంత ఇష్యూస్ వచ్చినా, చుట్టుపక్కల సరౌండింగ్స్ సపోర్ట్ చేసినా చేయకపోయినా దాన్ని సక్సెస్ అయ్యే తీరుతారు. ఇప్పుడు ఉన్నటువంటి టాప్ రిచ్ పీపుల్ని ఎవరైనా సరే మీకు ఒక ఇది సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే టాప్ రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే వరల్డ్‌లో గానీ, లేదా ఇండియాలో గానీ, మన స్టేట్‌లో గానీ ఉన్న టాప్ ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో, అల్ట్రా రిచ్ పీపుల్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు. సో మనందరం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే మన కేటగిరీలో అంటే మిడిల్ క్లాస్ కేటగిరీలో ఉన్న పీపుల్ అందరూ కూడా రిచ్ కేటగిరీలోకి వెళ్ళడానికి చాలా స్కోప్స్ ఉన్నాయి. చాలా తెలిసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఓపెన్ ప్లాట్స్ అనే కేటగిరీ నుంచి నిజంగా రిచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ గోల్డ్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, షేర్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, బాండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇలా ల్యాండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇలా మేజర్‌లీ అందరికీ తెలిసిన ఈ 6 కేటగిరీస్‌లో మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో చోట చేస్తూనే ఉంటాం. కానీ అందరూ చేసే మేజర్ మిడిల్ క్లాస్‌లో వాళ్ళు చేసే మేజర్ తప్పు ఏంటి అంటే ఫస్ట్ నేను చెప్పినటువంటి ఈ అన్ని ఇన్వెస్ట్‌మెంట్‌లో కంటే కూడా అంటే గోల్డ్ మీద కంటే కూడా, స్టేట్స్ మీద కంటే కూడా, ఓపెన్ ప్లాట్స్ మీద కంటే కూడా అండ్ ఎఫ్‌డీల మీద కంటే కూడా మేజర్‌లీ ఫస్ట్ ఒక ఇంటి మీద ఇన్వెస్ట్ చేసేస్తారు. అంటే ఫ్లాట్ తీసేసుకుంటారు. ఆ ఫ్లాట్‌లో 30 సంవత్సరాలు లాక్ అయిపోతారు. ఆ ఫ్లాట్ తీసుకొని దానికి పేమెంట్ చేసుకుంటూనే ఉంటారు లైఫ్ అంతా. ఇక మిడిల్ క్లాస్ నుంచి రిచ్ అయ్యే అవకాశాలకి ఫస్ట్ బ్రేక్ ఏంటి అంటే ఫ్లాట్ తీసుకోవడం. వన్స్ ఒకసారి మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైనా ఫ్లాట్ తీసుకున్నారు అంటే సో మీ జాబ్ ఎంత టఫ్ ఉన్నా సరే దాన్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఈఎంఐలు కట్టాలి అంటే తప్పదిక. సో ఈ విషయంలో ఏంటంటే చాలామంది చేసే తప్పు నేను చాలాసార్లు ఈ ఇంటర్వ్యూస్‌లో చెప్తున్నాను. బట్ ఏంటంటే ఫ్లాట్ తీసుకోవద్దన్న ఉద్దేశం కాదు. కంపల్సరీ తీసుకోవాలి. బట్ ఫస్ట్ ఫ్లాట్ తీసుకోవడం అనేది రాంగ్ ఆప్షన్. నా ఉద్దేశం ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ తీసుకుని 1 కాదు, 2 కాదు మినిమమ్ 4 ఓపెన్ ప్లాట్స్ అయినా ఉన్న తర్వాత గో ఫర్ ఎ ఫ్లాట్. ఎందుకు అంటున్నానంటే ఈ 4 ఓపెన్ ప్లాట్స్ వేరు వేరు ఏరియాల్లో తీసుకోండి. అంటే ఒకటి బెంగుళూరు హైవే ఒకటి, ముంబై హైవే ఒకటి, విజయవాడ హైవే ఒకటి. అలా 4 ప్లేసెస్‌లో మీరు 4 ప్లాట్స్ తీసుకొని ఇవి ఒక పక్క నుంచి గ్రో అవుతూనే ఉంటాయి. మన చిల్డ్రన్స్ పెరుగుతూ ఉంటారు. దీని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. మన ఆఫీస్‌లో మన డిజిగ్నేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. సో మా ఎవరికి ఏ టైంలో ఉపయోగపడుతుందో తెలీదు కానీ ఓపెన్ ప్లాట్ అనేది 100% ఒకానొక పొజిషన్‌లో అత్యంత అద్భుతంగా ఉపయోగపడే అత్యధిక బెస్ట్ అసెట్ అని నేను చెప్తాను. చాలా అసెట్స్ క్లాసెస్ ఉన్నాయి. అన్నిట్లో కూడా ఓపెన్ ప్లాట్ చాలా బాగుంటుంది. ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ ఏదైనా 1,00,00,000, 1,50,00,000 లేదా 2,00,00,000 పెట్టి ప్రెజెంట్ మిడిల్ క్లాస్‌లో పీపుల్ అంటే మన స్తోమత ఎంత అనేది చూసుకోకుండా లగ్జరీ ఎమ్యూనిటీస్‌ని చూసి అంటే మనకు అవసరమా అంటే కొన్నిసార్లు మనం యూజ్ చేయని ఎమ్యూనిటీస్ కూడా మనం పే చేస్తూ ఉంటాం. అక్కడ స్విమ్మింగ్ పూల్ అని అంటాం. కానీ ఎవరైనా సరే ఇంతమంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్‌లో ఉన్నవాళ్ళు చూడండి. ప్రతిరోజు స్విమ్మింగ్ పూల్ కాదు కదా! 1 వీక్ ఒకసారి కాదు కదా! 15 డేస్, 1 మంత్‌కి వెళ్ళినోళ్ళు కూడా ఉంటారు. సో ఈ ఎమ్యూనిటీస్‌కి మనకు అట్రాక్ట్ అవుతాము. అదే నెక్స్ట్ లెవెల్ రీచ్ అనుకుంటాము. సో అక్కడ ఏమవుతుందంటే ఫ్లాట్స్ కొనుక్కొని ఎఫ్ఎల్ఏటీఎస్ ఫ్లాట్స్ కొనుక్కొని అందరూ ఇబ్బంది పడిపోతున్నారు. నేనేమంటానంటే ఫస్ట్ అందరూ కూడా చేయాల్సింది ఓపెన్ ప్లాట్స్ కొనుక్కోండి. కొనుక్కొని పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా ఎప్పుడైనా అత్యవసరం అంటే ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోండి. బిఫోర్ దట్ ఓపెన్ ప్లాట్ కొనే కంటే ముందు కొంచెం ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోండి. ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసిన తర్వాత ఓపెన్ ప్లాట్ కొనమని చెప్తున్నాను నేను. ఇమీడియట్‌గా ఏ డబ్బులు
అంటే మినిమమ్ ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా ఓపెన్ ప్లాట్ కొనమని కూడా సజెషన్ చేయట్లేదు. ఎమర్జెన్సీ ఫండ్ కొంచెం పెట్టుకోండి. అంటే బేసిక్ ఎమర్జెన్సీ ఫండ్ పట్టుకున్న తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు ఓపెన్ ప్లాట్‌కి వెళ్ళాలి. ఓపెన్ ప్లాట్‌లో ఎలాంటి ప్లాట్ కొనుక్కోవాలి అనే దాంట్లో చాలామంది ఎక్కడ కొనుక్కోవాలి, ఎంత బడ్జెట్‌లో వస్తుంది అంటారు కాబట్టి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ దగ్గర 3,00,000 ఉన్నా, 5,00,000 ఉన్నా కూడా యూ కెన్ స్టార్ట్ ఏ ఇన్వెస్ట్‌మెంట్ విత్ ఎ ఓపెన్ ప్లాట్. అంటే మంచి అప్రూవల్ లేఅవుట్‌లో ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు మినిమమ్ 3,00,000 ఇన్వెస్ట్‌మెంట్స్ సేవింగ్స్ ఉన్నా కూడా ఇట్స్ విల్ బి అట్‌లీస్ట్ 3,00,000 గాని, 2,00,000 ఉన్నా కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే మీరు జాబ్ చేస్తూ ఉంటారు. మంచి కంపెనీలో జాబ్ ఉంది. మీరు ఇప్పటి వరకు దాని మీద ఏ లోన్స్ తీసుకోలేనప్పుడు ఏం చేయొచ్చు అంటే మంచి ప్లేస్‌లోకి వెళ్ళి ఓపెన్ ప్లాట్స్ మినిమమ్ 20,00,000 రూపీస్ లోపులో అంటే 15,00,000 నుంచి 20,00,000 రూపీస్‌లో కొంచెం దూరంగా వెళ్ళాల్సొస్తుంది. ఒక ఓపెన్ ప్లాట్‌ని సెలెక్ట్ చేసుకోండి. దానికి అప్రూవల్స్ అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చింది అనుకుంటే కొంచెం లోన్ తీసుకుని అది ఎలా అయినా మీరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కష్టపడే వాళ్ళంటే ఇద్దరూ కష్టపడైనా సరే మీ పిల్లలకి ఒక అసెట్ అనుకుని కొనేసి దాన్ని పక్కన పెట్టేసేయండి. దాన్ని ఇంక మళ్ళీ ఈరోజు ఎంత పెరుగుతుంది, రేపు ఎంత పెరుగుతుందని చూడకుండా ఒక అసెట్‌లా పక్కన పెట్టేయండి. సో కొంతమంది ఆల్రెడీ ఒక ఏజ్డ్ పీపుల్ ఆఫ్ 40+లో ఉన్నారు. వీళ్ళు ఇప్పటి వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేయలేదంటే ఇప్పుడు దిస్ ఈస్ ద రైట్ టైమ్. 100% ఇంకా లేట్ చేస్తే మనకి ఓపెన్ ప్లాట్ అనేది ఒక కల కిందే ఉండిపోతుంది కాబట్టి 40+ ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా ఒక ఓపెన్ ప్లాట్ మీద చేసుకుంటే అట్‌లీస్ట్ 60 ఇయర్స్ మీ రిటైర్మెంట్ అనుకుంటే ఇప్పుడు 60 ఇయర్స్ ఉండట్లేదు. 55 ఇయర్స్ అనుకున్నా కూడా మీకు 10-15 ఇయర్స్‌లో దాని గ్రోత్ ఏదైతే ఉంటుందో మీకు ఫ్రూట్స్‌ని ఇస్తూ ఉంటుంది. సో అదే కాకుండా ఫ్రెష్‌గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు. లేదంటే కొంచెము బ్యాచిలర్స్ కూడా నేనేమంటున్నానంటే బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు మనకు మనీ వాల్యూ తెలీదు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్‌గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి ఒక బ్యాచిలర్ పర్సన్ వచ్చారు. తన దగ్గర ఒక 15,00,000 వర్త్‌లో ఏదైనా నాకు ఓపెన్ ప్లాట్ చూపించానంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మ్యారేజ్ కాలేదు. అంటే ఉన్న మనీని అంతటిని సేవ్ చేసుకున్నాడు. ఒక ప్లాట్ రీసెంట్‌గానే తీసుకున్నాడు అతను. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరెవరైనా కూడా అంటే ఏ పొజిషన్‌లో ఉన్నా ఈవెన్ ఫ్రెషర్స్ అయినా కూడా మీ దగ్గర ఉన్న సేవింగ్స్ తీసుకోండి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎర్లీ ఇన్వెస్ట్‌మెంట్ ఎవరైతే పెడతారో ఎర్లీ రిటర్న్స్ వస్తాయి వాళ్ళకి. ఎర్లీ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఎర్లీ రిటర్న్స్ వస్తాయి. సో ఎవరైనా మీరు జాబ్‌లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ గోల్ మీరు రాసి పెట్టుకోండి. ఒక ఓపెన్ ప్లాట్‌ని కొనాలి. అది మా పేరెంట్స్‌కి గిఫ్ట్ ఇస్తాను. లేదా నా ఫ్యూచర్‌కి ఉపయోగపడుతుంది. లేదంటే ఎలా అయినా అవ్వండి ఒక టార్గెట్ పెట్టుకొని ఎర్లీగా ఇలా వచ్చాను అంటే ఫస్ట్ కొనాల్సింది కారు, ఫస్ట్ కొనాల్సింది ఫ్లాటు కాదు. ఫస్ట్ కొనాల్సింది ప్లాట్ కొనాలి. కొని దానిని వదిలేస్తే అంటే మీరు మంచి ప్లేస్‌లో అంటే ఒక 10 ఇయర్స్ దాన్ని పక్కన పెడితే ఆ ఇన్వెస్ట్‌మెంటు అంటే మీరు పెళ్లి చేసుకొని పిల్లలొచ్చే టైంకి మంచి ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే మిడిల్ క్లాస్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది అందరూ కలిపి మనీ పూల్ చేసుకొని పేరెంట్స్ దగ్గర అవ్వచ్చు, ఫ్రెండ్స్ దగ్గర అవ్వచ్చు, మనీ కొంచెం కొంచెం పూల్ చేసుకొని అయినా కూడా ఒక ప్లాట్ కొనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇయర్స్ క్రితం గచ్చిబౌలి సరౌండింగ్స్‌లో కొనుక్కున్న వాళ్ళు రిచ్ అయ్యారో లేదో మీరే చెక్ చేసుకోండి. ఎక్కడో చోట మీకు ఎగ్జాంపుల్ దొరుకుతారు. 15-20 ఇయర్స్ క్రితం కుకట్పల్లిలో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిచ్ అయ్యారో లేదో కంప్లీట్‌గా మీరే తెలుసుకోండి. నేను చెప్పే కంటే కూడా నేను చెప్తే ఒక పర్సన్ పేరు చెప్పి వీళ్ళు ఇంతకుముందు కుకట్పల్లిలో కొన్నారు. వీళ్ళకి అప్పుడు పెట్టింది ఒక 3,00,000లో ప్లాట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే 3,00,00,000 అయింది. ఇవన్నీ కూడా నిజమైన ఎగ్జాంపుల్స్. ఒకప్పుడు కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్‌లో 2-3 లక్షలకి ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 200 గజాలకి 2-3 లక్షలకు కూడా చాలామంది మీ దగ్గరలో వాళ్ళని చూసుకోండి. 2-3 లక్షలకి తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో 10 లక్షలకి ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి 3,00,00,000 4,00,00,000 అయింది ఇప్పుడు. సో నేనేమంటున్నానంటే ఆ 4,00,00,000 వాళ్ళ లైఫ్ టైమ్ అంతా కష్టపడి, జీవితాంతం కష్టపడి జాబ్ చేసి జాబ్‌లో వచ్చే 10%, 20% అప్రిషియేషన్ వచ్చినా కూడా 4,00,00,000 సంపాదించడం అసాధ్యం. లేదా 3,00,00,000 సంపాదించడం అసాధ్యం. వీళ్ళు అప్పుడు ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా చేసి పెట్టుకున్నారు. అప్పట్లో కూడా వాళ్ళకి రిస్క్ అనే అనిపించుండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్నట్టు కుకట్పల్లి అప్పుడు లేదు. ఇదంతా కూడా రాళ్ళు, రప్పలు ఒక ఒక రకంగా చెప్పాలంటే చిన్నపాటి జంగిల్‌లా ఉండేది. ఒక 20 ఇయర్స్ క్రితం. అప్పుడు వాళ్ళు ఏదైతే నమ్మి ఇన్వెస్ట్‌మెంట్ చేశారో వాళ్ళందరూ కూడా దే ఆర్ కరోడ్‌పతీస్ నౌ. నేనేమంటున్నానంటే ఇప్పుడు చాలామంది మా దగ్గరికి వచ్చేవాళ్ళు చూస్తాము. ఇంత దూరం రావాలా? ఇక్కడ రోడ్ లేదు. ఇక్కడ హౌసెస్ లేవు. ఒక్కటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సిటీలో ఉన్నట్టు రోడ్ ఉంటే సిటీలో ఉన్నట్టు హౌసెస్ ఉంటాయి. సిటీలో ఉన్నట్టు పవర్, ఎలక్ట్రిక్ అన్నీ కూడా మీకు ఏదైతే ఇక్కడ ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడ ఉంటే సిటీలో ఉన్న రేట్లే ఉంటాయి కానీ తక్కువ రేట్లు ఉండవు. అంటే మీరు ఎప్పుడైనా కూడా ఏమీ లేనప్పుడు ఎంటర్ అవ్వాలి. లైక్ రోడ్స్ సరిగ్గా లేనప్పుడు ఎంటర్ అవ్వండి. చుట్టుపక్కల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రెడీ అవ్వకముందు ఎంటర్ అవ్వండి. నేనేమంటున్నానంటే అన్నీ ఉన్నప్పుడు ఎంటర్ అయితే అంటే 100% అది ఇన్వెస్ట్‌మెంట్ కాదు. మనకి అదొక నీడ్ అవుతుంది. అంటే ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు అవ్వచ్చు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పేదేంటంటే ఎక్కువ మందిని అడిగి వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయలేరు మీరు. ఎప్పుడైనా సరే లిమిటెడ్‌గా 3-4 మెంబర్స్ మాత్రమే కనుక్కోండి.
ఒక 4, 5 ప్రాజెక్టులు మోస్ట్‌లీ 5, 6 ప్రాజెక్టుల కంటే ఎక్కువ చూసినా కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయలేరు. 100% చెప్తున్నాను. నేను నాకున్న ఈ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో చాలా మందిని చూసాను. సో, వాళ్ళందరూ కూడా చాలా చోట్లకి తిరుగుతా ఉంటారు కానీ బై చేయలేరు. అండ్ 100% చెప్తున్నాను. ఎక్కువ మందిని ఇన్వెస్ట్‌మెంట్ గురించి అడిగినా కూడా వాళ్ళు సజెషన్స్ చెప్తారు కానీ మీరు కన్‌ఫ్యూజన్‌లో పడతారు. మీరు కొనలేరు. సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా 100% మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రిచ్ అవ్వాలని. మీకెలాంటి డౌట్‌లున్నా 100% నేను మీ కాల్‌కి రెస్పాండ్ అవుతాను. మీకు ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని మీరు నాకు చెప్పండి. 100% నేను టైం తీసుకొని మీకు ఎలాంటిది అయితే బెస్ట్ అవుతుంది, ఫ్యూచర్‌లో ఎలాంటిది అప్రిషియేషన్ వస్తుందని నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. సో, మీరెవరైనా కాల్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9391151121. థాంక్ యూ.